తులం బంగారం ఇస్తా, మీకు ఇది ఇస్తా అది ఇస్తా అని చెప్పి కేసీఆర్ రూపాయి అంటే నేను 2 రూపాయలు ఇస్తా అని చెప్పి మోసం చేసి అధికారంలోకి వచ్చింది. ఎన్ని మాయ మాటలు ఒక్కసారి యాద్ చేసుకోండి. ఏమన్నాడు ఆనాడు? డిసెంబర్ 9 నాడు నేను అధికారంలోకి వస్తున్నా, రైతులు ఇప్పటిదాకా రుణం తీసుకున్న లెవెల్ ఉంటే అర్జెంటుగా ఓన్రి బ్యాంకుకు 2 లక్షల రుణం తెచ్చుకోండి, నేను చెప్తున్నా నేను ఒక సంతకంతో మాఫీ చేస్తా డిసెంబర్ 9 నాడు అన్నాడు. డిసెంబర్ 9 పోయింది, జనవరి 9 పోయింది, ఇంకో వారం అయితే ఫిబ్రవరి 9 వస్తుంది. ఇప్పటి వరకు అతి లేదు గతి లేదు రైతు రుణమాఫీ. ఆడబిడ్డలకు చెప్పిండు, ఏమన్నాడు? మహాలక్ష్మి అనే పథకం తెస్తా, 2500 రూపాయలు ఇస్తా నెలకు కోడళ్లకు, అత్తలకేమో 4000, కోడళ్లకు 2500 రూపాయలు ఇస్తా అని చెప్పిండా లేదా? మరి ఇప్పటివరకు చాలా అయిందా? 100 రోజులు అన్నారు, 100 రోజులు కూడా చూద్దాం, తొందర ఏం లేదు. మార్చి 17కు 100 రోజులు నిండుతుంది. రాష్ట్రంలోని 1,57,00,000 మంది ఆడబిడ్డలు ఎదురు చూస్తాండ్రు. 18 ఏళ్లు నిండిన ఆడబిడ్డలు 1,57,00,000 మంది ఓటర్ లిస్ట్ లో నమోదు చేయించుకున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ ఎదురు చూస్తున్నారు, మా ఖాతాల్లో నెలకు 2,500 వేస్తాడా లేదా మళ్ళేమన్నా కథలు పెట్టి కటింగ్లు పెడతాడా అని చెప్పి ఆడబిడ్డలు కూడా ఎదురు చూస్తా ఉన్నారు. అదే విధంగా ఫ్రీ 500 రూపాయలకు సిలిండర్ అన్నారు. ఇంకా చాలా మాటలు చెప్పిండ్రు, 1-2 కాదు. రైతులకైతే బోనస్, క్వింటల్కి 500 బోనస్ అన్నారు. రైతు కూలీలకు 12,000 అన్నారు. ఇవాళ ఏం పరిస్థితి వచ్చిందో 50-60 రోజుల్లోనే మీరే చూస్తా ఉన్నారు. ఫ్రీ బస్ అని పెట్టిండ్రు. మరి ఆ ఫ్రీ బస్సులో ఇవాళ పరిస్థితులు ఎట్లున్నాయో వీడియోలు తిరుగుతున్నాయి, సోషల్ మీడియాలో మీరే చూస్తున్నారు. ఆడబిడ్డలు ఒకరినొకరు కొట్టుకుంటున్నారు. ఆ బస్సు డ్రైవర్ ఎక్కే సీట్లకే లెక్కుతున్నారు, కండక్టర్లు ఎక్కే దానికే లెక్కుతున్నారు, కిటికీలకే లోపల దుక్కుతున్నారు. ఒకళ్ళ జుట్లు ఒకళ్ళు పట్టుకొని కొట్టే పరిస్థితి వచ్చినది, చెప్పులతో కొట్టుకుంటున్నారు. అంటే బాధ ఏంటంటే ఒక దిక్కేమో మగోళ్ళు టికెట్లు పెట్టి కొనుక్కున్న మగోళ్ళేమో వాళ్ళు నిలబడతాను, ఇటు ఆడబిడ్డలేమో సీట్లు దొరకక వీలు కొట్లాడతాను. అక్కడ ఆటో వాళ్ళేమో 6.5 లక్షల మంది ఆటో డ్రైవర్లు కడుపు గాలి. ఆఖరికి నిన్న ఒక ఆయన ఆటో కూడా తీసుకుపోయి ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ సీఎం గారి ఇంటి దగ్గర తీసుకుపోయి అక్కడ వాళ్ళ ఇంటి ముంగట్నే కాల్ చేసిన పరిస్థితి వచ్చింది. 50-60 రోజుల్లోనే ఇలా ఇంత వ్యతిరేకత ఈ ప్రభుత్వం మీద మూట కట్టుకొని ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఒకటి మాత్రం వాస్తవం, వీళ్ళు ఇచ్చిన 420 హామీలు, వాళ్ళు ఇచ్చిన 6 గ్యారంటీలుగా చాలా మంది తమ్ముళ్ళు తెలియక మాట్లాడుతున్నారు. 6 గ్యారంటీలని, 6 గ్యారంటీలేమో 100 రోజులలో అమలు చేస్తామన్నారు. ఒక 420 హామీలు, యూత్ డిక్లరేషన్ అని, ఎస్సీ డిక్లరేషన్ అని, ఎస్టీ డిక్లరేషన్ అని, మైనారిటీ డిక్లరేషన్ అని, రైతు డిక్లరేషన్ అని, మహిళా డిక్లరేషన్ అని చెప్పి విడుదల చేసి 420 420 హామీలు ఇచ్చి ఇవాళ రేవంత్ రెడ్డి అక్కడ గద్దెనెక్కి ముఖ్యమంత్రి అయింది. ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రజలకు పనికొచ్చే పనులు చేయకపోగా పనికిమాలిన మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన అంటాడు, కేసీఆర్ ను బీఆర్ఎస్ ను 100 మీటర్ల లోపల బొంద పెడతా, పాతి పెడతా అని మాట్లాడుతున్నాడు. ఆయన తిప్పి కొడితే 3 ఫీట్లు లేడు, ఆయన అంటే 100 మీటర్ల లోపల మనల్ని పాతి పెడతాడంట. దయచేసి నేను మీ అందరికి చేసే విజ్ఞప్తి ఒకటే, ఇట్లాంటి వాళ్ళని మస్తుగా చూసినాం ఇదివరకు కూడా. ఈ గులాబీ జెండా లేకుండా చేస్తా, తెలంగాణ ఎక్కడిది, అట్లా ఇట్లా అడ్డం పొడుగు మాట్లాడిన వాళ్ళు ఈయనకంటే పెద్ద పెద్ద తీస్మార్ ఖాన్లు ఉండే. ఇదివరకు 2001 నుంచి 2014 దాకా వాళ్ళతోనే కొట్లాడినాం. అట్లాంటి తీస్మార్ ఖాన్లనే ఇలా మాయం చేసి తెలంగాణ తెచ్చిన కేసీఆర్ కు ఈ బుడర్ ఖాను పెద్ద లెక్క కాదు అనే మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. నేను మీ అందరికి ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇప్పుడు మల్లారెడ్డి గారు గొప్ప మాట చెప్పిండు, ఎవరికి ఏ కష్టం వచ్చినా నేనుంటా, అవసరమైతే ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాను. మల్లారెడ్డి గారు ఏ మాట అయితే చెప్పిండో మేడ్చల్లో, అదే రకంగా రాష్ట్రంలో ఏ కార్యకర్త మీద దొంగ కేసులు పెట్టినా, ఎవలను ఇబ్బంది పెట్టినా, ఇప్పుడు మా తమ్ముడు శివాని ఇబ్బంది పెట్టినట్టు ఎక్కడ ఎవరు ఇబ్బంది పెట్టినా, మొన్ననే చెప్పినా మళ్ళా చెప్తా ఉన్నా, 38 మంది ఎమ్మెల్యేలం, 27 మంది ఎమ్మెల్సీలం బస్ వేసుకొని వస్తాం. ఎవ్వలకు అన్యాయమైనా ఎవ్వలకు ఇబ్బంది అయినా మీకు అండగా నిలబడే బాధ్యత మాది. ఎందుకంటే ఈ పార్టీ ఏ ఒక్కల పార్టీయో కాదు, ఈ పార్టీ తెలంగాణ ప్రజల ఆస్తి, తెలంగాణ ప్రజల సొత్తు. ఇది తెలంగాణ కెన్నటికైనా శ్రీరామ రక్ష ఈ గులాబీ జెండా. తెలంగాణ గురించి గొంతెత్తి మాట్లాడాలంటే అది గల్లీలో కావచ్చు, ఢిల్లీలో కావచ్చు, గులాబీ జెండా వేసుకున్నోనుకుండే ధైర్యం వేరే వాళ్ళకు ఉండదు అనే మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఎందుకంటే మన బాసులు గుజరాత్ లోనో ఢిల్లీలోనో లేరు, భయపడవలసిన అవసరం లేదు. మనకెవరున్నారు బాసులు? గల్లీలో ఉండే తెలంగాణ ప్రజలే మన బాసులు. మీకు మేం జవాబుదారు తప్ప ఎవడో ఢిల్లీలో గుజరాత్ లో ఉండే పెద్ద పెద్దలకు భయపడే పరిస్థితి మనకు ఉండదు. అందుకే నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇవాళ అంటున్నారు కొంతమంది,
పార్లమెంట్ లా బీఆర్ఎస్ కి ఎందుకు ఓటేయాలంటున్నారు. ఎందుకు వేయాలి బీఆర్ఎస్ కోటు పార్లమెంట్ లా అంటే, రేపు అక్కడ తెలంగాణ అన్న మాట వినబడాలంటే, తెలంగాణ హక్కుల కోసం ఢిల్లీతో కొట్లాడాలంటే, ఢిల్లీలో మళ్ళొక గొర్రెలాగా పోయి ఉండకుండా అక్కడ ఉండి గట్టిగా మాట్లాడేటోడు కావాలంటే ఈ గులాబీ జెండా కప్పుకున్నోడైతేనైతే తప్ప వేరే వాళ్ళ వల్ల కాదు. చూసినాం మనం. మీరు చూడండి, ఇవాళ 4 ఎంపీలు ఉన్నారు బీజేపీ వాళ్ళు మన రాష్ట్రం నుంచి, 3 ఎంపీలు ఉండే కాంగ్రెస్ వాళ్ళు మన రాష్ట్రం నుంచి. వాళ్ళందరూ కలిపి 7 కలిపి తెచ్చింది ఏందయ్యా మన రాష్ట్రానికి అంటే గుండు సున్నా. పోయినసారి ఇదే రేవంత్ రెడ్డి గారు మల్కాజ్గిరిలో అన్నాడు, ప్రశ్నించే గొంతునైతా అన్నాడు. ప్రశ్నించలేదు, మనులేదు, కేసీఆర్ ను తిట్టుకుంటూనే తిరిగిండు, మాయ మాటలు చెప్పిండు. ఆఖరికి ఆ మాయ మాటలతో ప్రజలను బురిడి కొట్టించి ఇలా ముఖ్యమంత్రి అయిండు. ముఖ్యమంత్రి అయినాక కూడా అదే మాయ మాటలు, ముఖ్యమంత్రి అయినాక కూడా మళ్ళీ అదే మోసంపూరితమైన మాటలు. ఏమంటున్నాడు, ఒక దిక్కేమో కేసీఆర్ అప్పుల పాలు చేసిండంటాడు, లంకె బిందెలు ఉన్నాయనుకొని వచ్చినాం, ఇక్కడ ఖాళీ కుండలు ఉన్నాయి అంటున్నాడు. నాకు తెలియక అడుగుతా, దయచేసి మీరందరూ చెప్పాలా, లంకె బిందెల కోసం ఎవరు తిరుగుతారన్నా? లంకె బిందెల కోసం సాటుకు అర్ధరాత్రి గడ్డపారలు పట్టుకొని, తటపారలు పట్టుకొని, నెత్తి మీద బట్టలు కప్పుకొని, పాత గడిలల్లా, పాత గుడులల్లా, పాత కోటలల్లా తిరిగే దొంగలు ఇవాళ దురదృష్టవశాత్తు మరి అధికారంలోకి వచ్చిర్రు కాబట్టి లంకె బిందెలు ఉంటాయి అనుకొని వచ్చినాం అనే మాటలు, దిక్కుమాలిన మాటలు ఒక ముఖ్యమంత్రి నోటి నుంచి మాట్లాడవచ్చునా? లంకె బిందెలు ఉంటాయి అనుకొని వచ్చినాం, ఖాళీ కుండలున్నాయి. రేవంత్ రెడ్డి గారికి చెప్పాలి మనం, అయ్యా లంకె బిందెలు ఉండవు సెక్రటేరియట్ లో కంప్యూటర్లు ఉంటాయి, సెక్రటేరియట్ లో పేపర్లు ఉంటాయి, సెక్రటేరియట్ లో జీవోలు ఉంటాయి. నీకు చిత్తశుద్ధి ఉంటే ఇచ్చిన హామీలు 420 హామీలు ఏవైతున్నాయో వాటిని నిలబెట్టేందుకు పని చేయి. తెల్లారు లేస్తే పనికి మాలిన మాటలు, కేసీఆర్ ఇది చేసిండు, కేసీఆర్ అది చేసిండు. కేసీఆర్ ఏం చేసిండో ఏం చేయలేదో ప్రజలకు తెలుసు. నువ్వేం చేస్తావో చెప్పు. ఇచ్చిన 420 హామీలు నిలబెట్టుకుంటావా లేదా చెప్పు. ఇచ్చిన ప్రతి ఒక్క హామీని నువ్వు గిన్న మోసం చేస్తే ప్రజల తరపున తప్పకుండా నిలబడతాం, తప్పకుండా నిలదీస్తాం, తప్పకుండా వెంటాడుతాం. మొన్న శాసనసభలో ఎట్లయితే అబద్దాలు చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేస్తే అక్కడ మేమందరం నిలబడి గట్టిగా మాట్లాడినామో, రేపటి రోజున కూడా బడ్జెట్ సమావేశాల్లో కావచ్చు, తదుపరి కావచ్చు, ప్రజల తరపున ఎప్పటికప్పుడు మీకిచ్చిన ప్రతి హామీని నిలబెట్టేదాకా ఎంబడబడతాం. ఈ దివాలాకోరు మాటలు, మాకు ఓటేస్తేనే నిలబడతాం, మాకు ఓటేస్తేనే మన 420 గ్యారంటీలు అమలు చేస్తాం అనే మాట ఏదైతే ఉన్నదో, ఇది ఎలక్షన్ల ముందే చెప్పింటే ఆనాడే ప్రజలు నిన్ను జాడించి తంతుండే. ఇవాళ నువ్వు ఎన్ని మాయ మాటలు చెప్పినా, ఎన్ని దొంగ మాటలు చెప్పినా తప్పకుండా తెలంగాణ ప్రజలకు ఇప్పటికీ అర్థమైంది. ఊర్లలో బాధపడుతున్నారు, అయ్యో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి లేరు అంటే మాకు అర్థమైతలేదు, కేసీఆర్ లేడా అట్లెట్లా జరిగిపోయి. మా చెల్లెలు ఇప్పుడు బాగా చెప్పింది లక్ష్మి, కొమ్మను ఎక్కడ కుమ్మమే దెబ్బ పడుతుంది అనుకున్నాం గానీ అసలు చెట్టే కింద పడిపోతుంది అనుకోలేదన్నా. అక్కడక్కడ తాత్కాలికంగా లోకల్ కోపాలతోని, లోకల్ ఇబ్బందులతో జరిగింది తప్ప వేరేది కాదు అన్న మాట చెప్పింది. భవిష్యత్తులో ఆ లోపం కూడా జరగకుండా చూసుకోవాలంటే మన గొంతు ఎప్పటికప్పుడు వినబడుతూనే ఉండాలి. రాబోయే రోజుల్లో ఏ ఎలక్షన్ వచ్చినా, కౌన్సిలర్ ఎలక్షన్ వచ్చినా, కార్పొరేటర్ ఎలక్షన్ వచ్చినా, ఎంపీటీసీ వచ్చినా, జెడ్పీటీసీ వచ్చినా, పార్లమెంట్ ఎన్నిక వచ్చినా మనందరం కూడా గట్టిగా నిలబడి గులాబీ జెండా కప్పుకున్న, అధికారికంగా గులాబీ జెండా కప్పుకున్న వాళ్ళకే ఓటేసి గెలిపించుకుంటేనే మన గొంతు ఉంటది, మన వాణి ఉంటది. తెలంగాణ ప్రజలకు శ్రీరామ రక్షలాగుండే కేసీఆర్ గారు ఉంటారు. కాబట్టి మీ అందరినీ ప్రార్థించేది, మళ్ళా నన్ను మంచి గెలిపించుకున్నారు, మంచి మాస్ లీడరు, మీ అందరికి ఎప్పుడు అండగా ఉండే నాయకుడు భవిష్యత్తులో కూడా ఉంటాడు. మరి భవిష్యత్తులో పార్లమెంట్ ఎన్నిక గాని, పంచాయతీ ఎన్నిక గాని, ఏ ఎన్నిక వచ్చినా తప్పకుండా గులాబీ జెండా ఎగిరే విధంగా మనందరం కూడా కలిసికట్టుగా ముందుకు పోదామని